హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో 9th క్లాస్ హిందీ సబ్జెక్ట్లోని సెకండ్ లెసన్ గానే వాలి చిడియా లెసన్ నిన్న సగం నేర్చుకున్నాం కదా. ఈరోజు మిగతా సగం నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, లెసన్ నేర్చుకుందాం ఇప్పుడు. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. ముగ్ధ్ అంటే పరవశించిపోయారు. పక్షి యొక్క పాట విని అందరూ పరవశించిపోయారన్నమాట. రాజాకి ఆంఖోं में तो खुशी की आंसू आ गए. రాజాకి ఆంఖోं में तो खुशी की आंसू అంటే ఆనంద బాష్పాలు అన్నమాట. खुशी की आंसू आ गए. వే బోలే, రాజు ఈ విధంగా చెప్పారు. ప్యారీ చిడియా, ప్రియమైన పక్షి, తుమ్ యహీ హమారే పాస్ రహో, నువ్వు ఇక్కడే మా వద్ద ఉండిపో. జో తుమ్ మాంగోంగి వహ్ తుమ్హే మిలేగా, నువ్వు ఏది కోరినా అది నీకు ఇక్కడ దొరుకుతుంది. చిడియా బోలి, చిడియా ఈ విధంగా అంది. మహారాజా, మై ఆప్కే పాస్ రహూంగి, నేను మీ వద్ద ఉంటాను. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీకి ఆంసో దేఖే హే, నేను మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూశాను. యాకే లియే సోనే కా పింజరా బనాయా గయా, సోనే కా పింజరా, బంగారపు పంజరం, బనాయా గయా చేయించారు. जिस किसी चीज़ का वह इच्छा करती, राजा उसे पूरा करता. ఆ పక్షి జిస్ చీజ్ కా, ఏ వస్తువుపై ఇచ్చ అంటే కోరుకుంటుందో, ఏ వస్తువునైతే కోరుకుంటుందో రాజు అది తెప్పించేవాడు. దేన్నైతే కోరుకుంటుందో రాజు దాన్ని పూర్తి చేసేవాడు. सारे राज्य में चिड़िया के संगीत की धूम मचा गई. सारे राज्य में, పూర్తి రాజ్యంలో చిడియాకి సంగీత్కి, ఆ పక్షి యొక్క పాట ధూమ్ మచా గయి, ప్రసిద్ధి చెందిందన్నమాట. एक दिन चिड़िया को खेत में मेहनत करने वाले किसानों की याद आई. ఒకరోజు పక్షికి ఖేత్ మే మెహనత్ కర్నే వాలే, తోట పనుల్లో మెహనత్ కర్నే వాలే, పని చేసేవాళ్ళు, కష్టం చేసేవాళ్ళు, తోటల్లో కష్టం చేసేవాళ్ళు గుర్తొచ్చారు. కిసాను అంటే రైతులు. ఒకరోజు ఆ పక్షికి తోటలో కష్టం చేసే రైతులు గుర్తు వచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహ్ ఖేతోं की ओर निकल पड़ी. వాళ్ళందరినీ కలవటానికి తను ఖేతోంకి ఓర్, తోట వైపు వెళ్ళిందనమాట. జబ్ రాజాకో చిడియా దిఖాయి నహీది, అప్పుడు రాజుకి చిడియా దిఖాయి నహీది, కనిపించలేదో అప్పుడు వహ్ దుఃఖ్ హువా, ఆ రాజు చాలా బాధపడ్డాడు. దుఃఖ్ అంటే బాధపడుట. ఔర్ అస్వస్థ హో గయా, అనారోగ్యపు పాలయ్యాడు. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित हुई. మొత్తం ప్రజలందరూ రాజు యొక్క అస్వస్థత, అనారోగ్యం గురించి చింతిత్ అంటే బాధపడుతున్నారు, కంగారు పడుతూ ఉన్నారు. చింతిత్ అంటే కంగారు పడటం. सभी सोचने लगे कि राजा को कैसा బచాలే, అందరూ ఆలోచించసాగారు, రాజుని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించసాగారు అన్నమాట. एक दिन राजा ने कमज़ोर आवाज़ में कहा, संगीत चिड़िया का गाना सुनवाओ. ఒకరోజు రాజు కమ్జోర్ అంటే బలహీనమైన స్వరముతో, కమ్జోర్ ఆవాజ్సే, బలహీనమైన స్వరంతో ఈ విధంగా అన్నాడు. సంగీత్ అంటే సంగీతం. చిడియాకి గానా సున్వావో, పక్షి యొక్క పాటని వినిపించండి.
सभी दरबारी सोचने लगे कि चिड़िया को कैसा बुलाए అందరూ సభికులందరూ ఆలోచించసాగారు పక్షిని ఏ విధంగా తెప్పించాలి ఇక్కడికి. తभी उन्हें మధుర్ సంగీత్ సునాయి దియా. అప్పుడు వాళ్ళకి మధురమైన సంగీతము వినిపించింది. వే సబ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లగే. వాళ్ళందరూ ఆ పాట ఎటువైపు వస్తుందో అటువైపు చూడసాగారు. చిడియా అప్ని మధుర్ ఆవాజ్ మే గా రహీ థీ. చిడియా అప్ని మధుర్ ఆవాజ్ మే తన యొక్క మధురమైన స్వరముతో పాట పాడుతుంది. యహ్ దేఖ్తే హీ సభీ జాన్ మే జాన్ ఆ గయి. ఈ చూస్తున్న వాళ్ళందరికీ జాన్ మే జాన్ పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చాయన్నమాట. పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపించింది ఈ చూసి అందరికీ. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. కిసానోं के द्वारा రైతుల ద్వారా చిడియానే రైతుల ద్వారా పక్షి రాజు యొక్క అస్వస్థత అంటే అనారోగ్యం గురించి తెలుసుకుంది. तुरंत वह राजा को अपने संगीत सुनाने आ पहुंची. అంటే తురంత్ అంటే వెంటనే, तुरंत అంటే వెంటనే. वह राजा को अपनी संगीत सुनाने आ पहुंची. ఆ పక్షి రాజాకి తన సంగీతం వినిపించటానికి వచ్చింది. జైసే జైసే वह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर होती. పాట పక్షి పాట పాడుతున్న కొద్దీ రాజాకి అస్వస్థత దూరం అయిపోయింది. అంటే అనారోగ్యం పోయి ఆరోగ్యంగా మారాడు రాజా. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయే. ధీరే ధీరే మెల్లగా రాజు స్వస్థ అంటే ఆరోగ్యంగా అయిపోయాడు. వే చిడియా సే బోలే. రాజు పక్షితో ఈ విధంగా అన్నాడు. ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో. ప్రియమైన పక్షి మేరే పాస్ నా వద్దకి లౌట్ ఆవో తిరిగి వచ్చేయి. మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా. మై తుమ్హే నేను నిన్ను హమేషా ఎల్లప్పుడూ రాజ్మహల్ మే రఖూంగా ఈ కోటలోనే ఉంచుకుంటాను. చిడియా బోలి. పక్షి ఈ విధంగా అంది. నహీ మహారాజ్ ముझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. లేదు మహారాజా, నాకు నా సంగీతాన్ని మెహనత్ కర్నే వాలే కష్టం చేసే వాళ్ళకి కూడా వినిపించాలని అనుకుంటున్నాను. మై హర్ దిన్ యహా ఆऊंगी. నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునాऊंगी. తమరికి కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను. चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला. ఆ పక్షి యొక్క మాటలు రాజుపై గహరా అసర్ డాలా అంటే బాగా ప్రభావం చూపించాయి. రాజానే కహా. రాజు ఈ విధంగా అన్నాడు. వాహ్ తుమ్ మహాన్ హో చిడియా. అంటే నువ్వు చాలా మహాత్ముడివి అని పక్షిని అభినందించాడు. तुम मज़दूरों और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हो. तुम మజ్దూరో అంటే కష్టం చేసేవాళ్ళు మరియు కిసానో అంటే రైతుల కోసం రాజమందిరంలోని సుఖ అంటే సుఖాన్ని త్యాగ్. तुम मज़दूरों और किसानों के लिए राजमहल का सुख भी त्याग कर सकती हो. మజ్దూరు కష్టం చేసే వాళ్ళు మరియు రైతుల కోసం రాజమందిరంలోని సుఖాన్ని కూడా నువ్వు త్యాగం చేయగలవు. तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. అయితే
నేను వాళ్ళ కోసం ఏం చేయలేనా? చిడియా బోలి పక్షి ఈ విధంగా అంది. క్యూ నహీ మహారాజ్, ఎందుకు చేయలేరు మహారాజా? मज़दूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. కష్టం చేసే వాళ్ళు మరియు